తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఏదో రకంగా తెలంగాణలో అధికారానికి రావాలనుకుంటున్న బీజేపీలో ఐకమత్యం మాత్రం ఎండమావుగానే కొనసాగుతుంది. ఒక నేతకు మరో నాయకుడికి పడదు. ఒకరి మొహం మరొకరు చూసుకోవడానికి ఇష్టపడరు. ఎదురుపడితే నవ్వి ఊరుకుంటారు. వెనకాల గోతులు తవ్వుకుంటారు. అధికార కాంగ్రెస్పై పోరాడాలన్న సంకల్పము ఉన్నట్లుగా బీజేపీ నేతలు కనిపించడం లేదు. ఎందుకు అలా తయారయ్యారో వారికే అర్థం కావడం లేదు. తెలంగాణలో కమల వికాసం ఎప్పటికైనా ఖాయమా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీకి 8 మందిని, లోక్సభకు 8 మందిని గెలిపించిన తెలంగాణ ప్రజల కోసం బీజేపీ చేస్తున్నదేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. 2028 నాటికి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పుకుంటున్న బీజేపీ ఆ దిశగా అడుగులు మాత్రం వేస్తున్నట్టు కనిపించడం లేదు. లోక్సభ ఫలితాలు వెలువడి 60 రోజులు దాటింది. తెలంగాణ బీజేపీలో అంతా చల్లబడి నీరస పడిపోయిందని పార్టీ శ్రేణులు నిట్టూరుస్తున్నాయి. పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరి గోల వారిదే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. శాసనసభ సమావేశాలలో బీజేపీ తరపున శాసనసభ్యులు మాట్లాడేందుకు అంశాలను సిద్ధం చేసి కొందరు పార్టీ నేతలు అసెంబ్లీ దగ్గరకు వెళితే కనీసం లోపలికి వెళ్ళడానికి పాసులు కూడా ఇప్పించలేదు. గంటల తరబడి అక్కడ నిలబడినా ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు. దాంతో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మన పార్టీ ఇంతేనని సరిపెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల పదాధికారుల సమావేశం నిర్వహిస్తే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారానికి వెళ్లిన ఎమ్మెల్యేలను ఆయన పట్టించుకోలేదట. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకొని కనీసం ఎమ్మెల్యేలను గవర్నర్కు పరిచయం చేయకపోవడంతో వీరంతా మనస్తాపానికి గురైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడి వేస్తే బగ్గుమంటుంది. ఎంపీల మధ్య పోసగడం లేదు. ఎవరేమీ మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. దాంతో అధిష్టానం కూడా తలపట్టుకునే దుస్థితికి దాపరించింది. నిర్మల నియోజకవర్గంలో గెలిచి పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక రకంగా, కామారెడ్డి నుండి గెలిచిన కాటపల్లి వెంకటరామరెడ్డి ఒక రకంగా, సీనియర్ ఎమ్మెల్యే రాజసింగ్ ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని పట్టించుకోరు. ఒకరు ఇంకొకరిని కలుపుకుని పోయే ఉద్దేశం కూడా లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితారెడ్డిపై సీఎం రేవంత్ ఆరోపణలు సంధిస్తుంటే వాటిని కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించారు. తర్వాత ఆలోచించుకుంటే అలాంటి చర్యలకు రాష్ట్ర నాయకత్వం కానీ అధిష్టానం కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తేలిపోయింది. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం అందడం లేదని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర శాఖ నిర్వహించే కార్యక్రమాలకు వాళ్లను ఆహ్వానించడం లేదు. అయితే అది తమ తప్పు కాదని 8 మంది ఎమ్మెల్యేలు 5 గ్రూపులుగా విడిపోయారని రాష్ట్ర శాఖ అంటున్నట్టుగా సమాచారం. మరోపక్క ఎంపీలైన కిషన్ రెడ్డికి మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్కు పడటం లేదంటున్నారు. ఈటెల చేరికల కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి సహకరించలేదని ఆయనకు కోపంగా ఉంది. మరో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఎవరిని పట్టించుకోరు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తనదైన శైలిలో స్టేట్మెంట్ ఇస్తుంటారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీని గాడిన పెట్టేదెప్పుడు, అధికారం అందుకునేదెప్పుడు అని పార్టీ శ్రేణులు మొదన పడుతున్నాయి. ఎందుకంటే తమ బాధలు చెప్పుకుందామన్నా వినేవారు లేరు, పట్టించుకునేవారు అసలు లేరు. దాంతో తెలంగాణలో బీజేపీ పరిస్థితి నానాటికి తీసిపొట్టి నాగం పొట్టు అన్నట్లుగా తయారైంది. కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి.